వెల్కమ్ టు S9 టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హంద్రీ నది బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న అగ్రశ్రేణి సంస్థ మౌనం వహిస్తున్న నగర మేయర్ మరియు అధికారులు. పెద్దప్రోలులో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఉత్తమ వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి మౌనికకు ఘన సన్మానం. పెద్ద దోర్నాలలో భారీ ఉరుములతో గాలులతో కూడిన భారీ వర్షం. నేల కొరిగిన 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు. కర్నూలు నగరంలోని హంద్రీ నది బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న అగ్రణి సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ మెంబర్ జవ్వాజీ రేఖాగౌడ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. స్థానిక కర్నూలు నగరంలోని హంద్రీ నది గర్భాన అగ్రశ్రేణి సంస్థ నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను జనసేన పార్టీ నాయకులు వీర మహిళలతో కలిసి రేఖాగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జవ్వాజీ రేఖాగౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏప్రిల్ 26వ తేదీన అగ్రశ్రేణి సంస్థ హంద్రీ నది ఒడ్డున నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలిపివేయాలని ఆదేశించినా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారని మీడియాకు వెల్లడించారు. జెండాలు కనపడతలేవు బాబు. ఏంటి లేవు, జెండాలు ఉన్నాయి కదా. మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క బఫర్ జోన్ని సందర్శించడానికి ముఖ్య కారణం ఏమంటే కర్నూలు నగర బొడ్డులను ఈ వినియోగదారులకి మోసం చేస్తూ వారి పబ్బం గడుపుకునే విధంగా ఒకప్పుడు ప్రభుత్వం లేనప్పుడు ప్రతి వెంచర్లో ఏదైతే మోసాలు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఈ వెంచర్లు చేస్తున్నటువంటి వినియోగదారులను కూడా మోసం చేస్తున్నప్పుడు కథనాలుగా రాసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఈరోజు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఆ కథనాలన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళ చేస్తున్నటువంటి అవినీతికి వీళ్ళు కూడా సహకరిస్తూ ఈరోజు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ బఫర్ జోన్లో నీటి పరిస్థితి ఏ రకంగానే వస్తే అక్కడ ఉన్నటువంటి నివసించే ఈరోజు నిర్మాణం చేస్తున్నటువంటి ఇళ్ళ దగ్గర నివసించే వాళ్ళని రేపొద్దున నివసించే వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి అని ఒక చిన్న పరిస్థితిని కూడా ఆలోచించకుండా ఈ యొక్క పర్మిషన్స్ ఇచ్చినటువంటి పాలకులు కానివ్వండి, ఈ పాలక పక్షాన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ సమస్యను గురించి పట్టించుకోకుండా ఈ యొక్క బఫర్ జోన్లో ఇప్పటికీ కూడా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. నిర్మాణాలు ముందుకు వెళ్తున్నాయి అంటే ఈ ప్రభుత్వం ఏమి ప్రజలకి సంకేతం ఇస్తుంది? లేదంటే కేవలం మోసం చేసినా ఏం చేసినా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మా దందాలు మా పర్సంటేజ్లు మాకు వస్తే చాలు అనుకుంటుందా అనే ఒకసారి ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు వాళ్ళు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఈ యొక్క వెంచర్లో ప్రతి ఒక్క వినియోగదారునికి అమ్మినటువంటి పరిస్థితులు. వాళ్ళు ఎంతో కళలు, సొంతింటి కళ అనేది వాళ్ళు ఎంతో నిర్మాణం చేస్తే ఎన్నో కళలతో ఆ యొక్క గృహంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అలాంటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతుంటే కూడా ఇప్పటికీ కూడా పాలకులు కానివ్వండి, పాలక పక్షం మేయర్ గారు కానివ్వండి ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఆ యొక్క సంస్థ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. కేవలం మేము చేస్తున్నామని చెప్పడానికే తప్ప వాళ్ళు అధికారంలో లేనప్పుడు ప్రతి ఒక్క ప్రశ్నించి స్కందా దగ్గర నుంచి ప్రతి వెంచర్లో జరుగుతున్నటువంటి అవినీతులందరినీ కూడా వాళ్ళ పేపర్లలోనే ఒక న్యూస్ ఆర్టికల్గా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది ప్రతి ఒక్క ప్రజలు కూడా వాటి గురించి ఆలోచించాలి. వినియోగదారులని మోసం చేస్తున్నటువంటి ఇలాంటి కంపెనీలని వెంటనే ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క బఫర్ జోన్స్లో ఉన్నటువంటి జరిగినటువంటి
వినియోగదారులకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క బఫర్ జోన్లో ఇప్పుడు నిర్మాణాలు ఏదైతే జరుగుతున్నాయో వెంటనే మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఖచ్చితంగా వీటికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ గతంలో కూడా మేము మన కలెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకోకపోవడం అనేది శోచనీయమైనటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రతిపక్ష పార్టీగానే మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలులో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటును అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ యువత క్రీడలలో పాల్గొనడం ద్వారా వారికి క్రీడా నైపుణ్యం ఎంతగానో పెంపొందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ టీం గెలుపు కోసం ఆడాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఓకేనా? ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోటగడ్డ వార్డ్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శి గుర్రం మౌనికకు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ చేతుల మీదుగా ఎస్పీ కార్యాలయంలో ఉత్తమ ప్రశంసా పత్రంను అందుకున్న సందర్భంగా మన స్నేహహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముద్దర్ల శ్రీనివాసులు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న దిశ యాప్ వినియోగంపై అవగాహన, చైతన్యం కలిగించి జిల్లాలోనే 2వ స్థానం దక్కించుకున్న సందర్భంగా వార్డు సచివాలయంలోని మహిళా సంరక్షణ కార్యదర్శి మౌనికాకు జిల్లా ఎస్పీ చేత ప్రశంసా పత్రం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. నా పేరు మౌనిక. నేను కోటగడ్డ స్టేట్ సచివాలయంలో మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను. దిశ యాప్ విషయంలో ప్రకాశం డిస్ట్రిక్ట్ దిశ యాప్ డౌన్లోడ్స్లో ముందు ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఈ దిశ యాప్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్పీ మేడం గారు
ఎవరైతే ఎక్కువ దిశ యాప్ డౌన్లోడ్ చేస్తారో వాళ్ళకి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేను ఈ ప్రశంసా పత్రాన్ని మల్లిక మేడం గారి చేతుల మీద అందుకోవడం జరిగింది. ఈ ప్రశంసా పత్రాన్ని అందించిన మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక మీదట కూడా మేడం గారు ఏ వర్క్ ఇచ్చినా మా మహిళా పోలీసులందరం మేము ఖచ్చితంగా మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకుంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాలలో భారీ ఉరుములతో గాలులతో కూడిన వర్షం. విపరీతమైన గాలి వానతో పలుచోట్ల విరగపడి చెట్టుకొమ్మలు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నేల కొరిగిన 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్. స్థానిక రిక్షా కాలనీలో ఒక ఇంటిపై కప్పులు రేకులు లేచిపోవడంతో ఇంట్లో సామాగ్రి తడిసిపోయాయి. స్థానిక ఓసీ పెట్రోల్ బంకు దగ్గర చెట్టు కొమ్మలు విరగపడి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో పలు వాహనాలు భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద పార్కింగ్ చేసిన కారుపై సోలార్ పరికరాలు గాలికి పడి షిఫ్ట్ డిజైర్ కార్ డ్యామేజ్ కావడం జరిగింది. స్థానిక అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర విద్యుత్ తీగల మీద చెట్ల కొమ్మలు వేలాడుతూ ఉన్నాయి. ఈదురుగాలులు ఎన్ని పడే స్తంభాలు కారు హెచ్పి పెట్రోల్ బంకులోరా సోలార్ అది పడి పైన ఉన్నది అలింది. నల్లగా వస్తుందండి. అన్నం కూర అన్నీ పడిపోయింది. ఆ పక్క తగులుతుంది మళ్ళీ ఆడ సెంటర్లో. వీడియో తీసే सामने अभी उठाना
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితానికి మారుపేరే తెలంగాణ రాష్ట్రమని మరియు అమరులైన అమరవీరుల కుటుంబాల యోగక్షేమాలను చూసుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని, అమరులైన కుటుంబాలను రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకుంటున్నారే తప్ప అమరులైన కుటుంబాలను పట్టించుకునే నాదుడే టీఆర్ఎస్ పార్టీలో లేడని తెలియజేశారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఒక కీలక అడుగు వేసిన తరుణంలో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు అమరవీరుల కుటుంబాలకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిధులు నియామకాలపై పోరాటం జరిగింది కాబట్టి నియామకాలు ఏ రకంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో సఫలీకృతం అవ్వలేదు. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తున్నట్లయితే కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి అవి భర్తీ కావాలంటే అలాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు న్యాయం జరగాలంటే అలాంటి అన్ని ఉద్యోగాల భర్తీ చేయాలని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మరి అలాగే అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం ఇవ్వాలని మరి మనం సదాశివపేట పట్టణంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళని పిలిచి ప్రభుత్వం సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించలేని దుస్థితి ఉంది. ఇవాళ ఎందుకైనా మనం తెలంగాణ సాధిస్తున్నాం అనుకుంటా ఉన్నాం. మరి ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోన కనీసం తెలంగాణ ఉద్యమకారులకు నిజమైన గౌరవం దక్కిందని ఈరోజు సదాశివపేట పట్టణంలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం కానీ వాళ్ళకి ఎలాంటి వస్తువులు కానీ ప్రభుత్వంలో అందియలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మార్పులు జరగవలసిన అవకాశాలు ఉన్నాయి. ఇంకోసారి అందరికీ తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం సాధించుకున్న తెలంగాణని చెప్పుకోవడానికి మారు పేరుగా మనం ఈరోజు ఘనంగా తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు గుర్తించదగ్గ విషయం ఏంటంటే తెలంగాణకు ఎవరైతే అమరులై బలిదానాలై తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్యంగా పాత్ర వహించినటువంటి కుటుంబాలను ఈరోజు గుర్తించదగ్గ విషయం మన అందరి బాధ్యత. ఎందుకంటే అమరులైన వాళ్ళ యొక్క కుటుంబాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, దాన్ని మనం గుర్తిస్తే భావి తరాలకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో నుండి మరొక ఉద్యమానికైనా నడుము బిగించడానికే ప్రతి ఒక్క విద్యార్థి ముందుంటాడని నేను ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు సుష్మా స్వరాజ్ గారు అన్నారు, ఆ తెలంగాణ బిడ్డలు బలిదానాలు ఆపాలి, బలిదానాలు ఆపి పోరాడండి, పోరాడి తెలంగాణను సాధించుకుందామని ఆ రోజు గర్వంగా చెప్పింది. ఈరోజు అందరం తెలంగాణ సాధించుకున్నాం పోరాడి. కాబట్టి మనం పోరాడి ఎవరైతే ఎక్కడైతే మళ్ళీ మన యొక్క స్వాతంత్రానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళను తరిమికొట్టి పోరాడి మన యొక్క తెలంగాణ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి. ఆ విషయంలో చెప్పుకుంటే శ్రీలంకలో ఈరోజు మనం చూస్తే ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చేసినటువంటి కుట్రల వల్ల ఈరోజు రాజకీయ నాయకులను వెంటబడి అక్కడున్న ప్రజలు తరిమి కొడుతున్నారు. అదేవిధంగా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సక్రమంగా పనిచేసి అనుకున్న బంగారు తెలంగాణను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు.
జక్రాన్పల్లి మండలం తొర్లకొండ గ్రామంలో సర్వే నెంబర్ 98 ప్రభుత్వ భూమిలో గల 20 ఎకరాల క్వారీలు వడ్డెర కార్మికులు గత 100 సంవత్సరాల నుంచి రాళ్లు కొట్టి జీవనోపాధి పొందుతున్నారని, అలాంటి వారిని గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు పోలీసుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని దండి వెంకట్ విమర్శించారు. ఈ రోజు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట BLF ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడిన వడ్డెర్ల పట్ల ప్రభుత్వ యంత్రాంగానికి చిన్న చూపు ఉంటుందన్నారు. రెవెన్యూ అధికారులు మాట్లాడాల్సిన తొర్లకొండ క్వారీ సమస్యలో ఆధిపత్యవాదులు చెప్పింది నమ్మిన స్థానిక జక్రాన్పల్లి ఎస్ఐ వడ్డర్లను బెదిరింపులకు గురి చేయడం సరైంది కాదన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి తొర్లకొండ వడ్డర్ల క్వారీ సమస్య పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు తొర్లికొండ మండల్ మన జగరాన్పల్లి మండల్ తొర్లికొండ విలేజ్లో సంతోష్ నగర్ కాలనీకి చెందినటువంటి 200 కుటుంబాలు ఈ వడ్డెర కార్మికులు. వీళ్ళందరూ కూడా తరతరాలు దాదాపు ఒక 150 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి గుట్ట మీద రాళ్ళు కొట్టుకొని బతుకుతూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కూడా ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో వీళ్ళకు ఉపాధి కూడా దెబ్బతిన్నది. చాలామంది కుటుంబాలు గల్ఫ్కి వెళ్ళిపోయి ఆ గల్ఫ్లో కూడా సరిగా పని లేక రిటర్న్స్ వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి లేని పరిస్థితిలో ఎప్పుడో ఒకసారి సీజన్లో ఆ రాళ్ల మీద జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కొంతమంది పెత్తందారులు అక్కడ ఉన్నటువంటి భూముల మీద కన్నేసి పక్కనే ఒక గుడిని గౌడ కమ్యూనిటీ పేరు మీద వాళ్ళు కొంతమంది, ఆ గుడి అనేది ఎవరి కట్టుకోవచ్చు, కానీ ఆ గుడికి చాలా దూరంగా ఉంది, ఆ రోడ్డు వేయొద్దు, ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అట్లాగే పోలీసుల ద్వారా, ఎందుకంటే ఇదైనా రెవెన్యూ చూసుకోవాలా, ఇక్కడ స్థానిక ఎస్ఐ ద్వారా పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళని భయభ్రాంతులకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్గా, అదేవిధంగా తెలంగాణ వడ్డెర జేఏసీ తరఫున దీన్ని తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే బీసీ కులాల ఫెడరేషన్, BLF మొత్తం మేమందరం కూడా ఈ అన్ని సంఘాల తరఫున ఇక్కడ ఉన్నటువంటి వడ్డెర్లకి మద్దతుగా మరి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు ఆర్డీఓ గారికి, ఆర్మూర్ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణమే అక్కడ ఉన్న భూమిని సర్వే చేసి ఏదైతే దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భూమిని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే జిల్లా అంతటా తొర్లికొండ గ్రామ వడ్డెర్లకి మద్దతుగా జిల్లా అంతటా పెద్ద ఎత్తున ఉద్యమం లేస్తుంది. అట్లా కావద్దు అనుకుంటే రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి వడ్డెర్లకు మొత్తం ఒక బౌండరీ వేసి వీళ్ళ భూమిని వీళ్ళకి అప్పగించాలని చెప్పేసి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేస్తాం. నిర్మల్ జిల్లా ముత్తోల్ నియోజకవర్గంలోని బైంసా మండలం గుండెగాము గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలతో వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడుతూ ప్రాజెక్టులు, చెక్ డ్యాములు నిర్మించే ముందు పునరావాసం కల్పించాల్సి ఉంది, కానీ ప్రాజెక్టు కట్టిన తర్వాత పునరావాసం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి పునరావాసం కల్పించడం చాలా దారుణమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలైన తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరుపుకుంటున్న వేళ గుండెగాను ప్రజల బాధలు కన్నీరు పెట్టుకుంటున్నారని, వర్షం పడితే మా పరిస్థితి ఏమిటని వాపోతున్నారని, న్యాయం కోసం ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్న ప్రజల బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ పాలెక్పర్ రంగారావు ప్రాజెక్టుల వల్ల ప్రజలకు, నిర్వాసితులకు స్థిరాస్తి నష్టమే ఎక్కువవుతుంది. ఎంతో మంది త్యాగాలతో వచ్చిన తెలంగాణ నేడు కొంతమందికి సొంతమైందని బహుజన రాజ్యం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రాంతంలో ఇక్కడ నిర్మల్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో శుద్ధవాగు ప్రాజెక్టు పైన గుండేగాం అనే గ్రామానికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్టు రంగారావు అనేటువంటి ప్రాజెక్టు కట్టడం జరిగింది. పల్సేకర్ రంగారావు అనేటువంటి ప్రాజెక్టు కట్టిండ్రు. అది ప్రాజెక్టు అనేది కట్టిండ్రు ఎవరి కోసం అనేటువంటిది పక్కకు పెడితే, ఇక్కడ ఉన్నటువంటి జనాలకు మరి పునరావాసం కల్పించిన తర్వాత ప్రాజెక్టు కట్టాలి. కానీ ప్రభుత్వం పునరావాసం కల్పించకుండా ముందుగానే ప్రాజెక్టు కట్టి దాని తర్వాత సుమారుగా 1200 పైచిలుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా అతరా వ్యవస్థమవుతున్నాయి. 1800 సాగు చేసుకున్నటువంటి సాగు భూమి అంతా కూడా వారికి నష్టపోతున్నారు. వీళ్ళు ఇప్పుడు చూస్తే వచ్చేది వర్షాకాలం, ఎక్కడ వర్షాకాలం వస్తే మా ఇల్లు ఎక్కడ మునిగిపోతాయో,
మా పరిస్థితులు ఎట్లయిపోతాయో, సాగు చేసుకున్నటువంటి భూములు ఏమైపోతాయో, మా పరిస్థితుల విద్యార్థుల పరిస్థితి ఏమైతుందని చెప్పేసి వీళ్ళ మొహాలు చూస్తుంటే కన్నీటి దారతో చాలా ఆందోళన కనిపిస్తున్నది. వీళ్ళు గతంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, ఏవైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారిని చాలాసార్లు కలిసినట్టున్నారు. అయినా కూడా సుమారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళకి న్యాయం జరగలేదు, ఏమాత్రం మరి పునరావాసం కల్పించలేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామంటున్నారు. ఏదైతే ఆ కట్టినటువంటి దాని తర్వాత ఇన్ఫ్లో అవుట్ఫ్లో అని ఉంటుంది. ఆ నీళ్లు ఎక్కువ అయిన కొద్దీ మరి బయటకు పోవడానికి ఒక అవుట్ఫ్లో అనేది ఉంటుంది. దీనికి కాలువలు కానీ అదేవిధంగా మరమ్మతులు చేసి ఏ విధంగా పోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాల్సి ఉండే. కానీ పోవడానికి నీళ్లు ఇవ్వకపోయేసరికి నీళ్ళన్నీ కూడా ఒకే దగ్గర మరి జమ అయిపోయి పక్కనటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా మరి నీట మురిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ గుండేగాం గ్రామం ఏవైతుందో, ఈ గుండేగాం అనే గ్రామము మునిగిపోతుందని చెప్పి గతంలో వీళ్ళే వచ్చి మరి మాకైతే ఎప్పుడైతే ఈ కట్టినట్టయితే మా గ్రామం మునిగిపోతే అయ్యా మాకు పునరావాసం చూపించని చెప్పి ముందు జాగ్రత్తగా మరి చెప్పినా కూడా గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడుతున్నది. ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి పునరావాసం కల్పిస్తామని చెప్పేసి గతంలో చెప్పినారు కానీ చెప్పలేరు. ఇప్పుడు ఈ రోజు ఏవైతే 8 సంవత్సరాలు గడిచిపోతుంది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు అనేటువంటిది చేసుకుంటున్న తరంలో మరి వీళ్ళ కన్నీటి ధార చూస్తే మరి ప్రభుత్వానికి మరి తెలంగాణ సంబరాలు చేసుకోవాలా, లేకుంటే మేము ఊరిసి వెళ్లిపోవాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది దారుణం. ఈ ప్రజలు ఏవైతున్నాయో వీళ్ళు ఉన్నటువంటి ఏవైతే గుండెగాం గ్రామానికి సంబంధించి వచ్చేది వర్షాకాలం కాబట్టి వీళ్ళ ఇల్లు మునగకుండా వెంటనే వీళ్ళకి పునరావాసం కల్పించాలని జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న గంగాదేవి శివకుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన 14 మంది లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలను బీజేపీ నేతలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరుపేద కుటుంబాల మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయడానికి కష్టపడుతున్నారని గమనించిన ప్రధాని ఇట్టి పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మొదటి విడత పంపిణీ పూర్తి కావడంతో రెండో విడత పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. మండల వ్యాప్తంగా 78 మంది అర్హులు కాగా వారికి సిలిండర్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైతే నన్ను ఒక పేరు ఒకటి తీసుకోవాలి. అయిపోతుంది, వాయిస్ తీసుకుంటున్నాం. సంతే రైట్ రైట్. ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ముస్తాబాద్ మండలానికి మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు పంచడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కష్టాల నుంచి, అంటే ఇంతకుముందు పూర్వకాలంలో కట్టెలపై నుంచి అనేక అనారోగ్య సమస్యలు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా భారమైనా కూడా, ప్రభుత్వానికి భారమైనా కూడా కొన్ని కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లను పేదలకు ఉచితంగా పంపించడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో, రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఎవరి పేరునైతే గ్యాస్ కనెక్షన్ లేదో వాళ్ళందరికీ ఉచితంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇక్కడ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎవరికైనా గ్యాస్ సిలిండర్ లేని వారు, నిరుపేద ఎవరైతుంటే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా కొత్త గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతలో కొన్ని కోట్లు ఇచ్చి రెండో విడతలో మళ్ళీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 కింద రెండో విడతలో కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల యొక్క కన్నీరు ఊడ్చడమే ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉద్దేశంగా పేర్కొంటూ ఈ ఉజ్వల యోజన కింద అర్హులైన వారందరికీ ఈరోజు మండలంలో దాదాపు
ఈ రెండో విడతలో ఇప్పటివరకు 78 వచ్చినాయి. ఇంకా కూడా మంజూరు కావాల్సి ఉన్నాయి కాబట్టి వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రధానమంత్రి ఎక్కినప్పటి నుండి 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని వారి యొక్క 8 సంవత్సరాల పాలనలో పేదవారి కష్టాలు తుడిచినప్పుడే గడప గడపకు సంక్షేమ పథకాలు చేరిన ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.